టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీస్ కి మంత్రి కొండా సురేఖ రిప్లై ఇచ్చారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం అన్నారు. తన కూతురు అయినంత మాత్రాన ఆమె అభిప్రాయాలకు తనను రాజకీయంగా బాధ్యత వహించాలనడం, వివరణ కోరడం తగదన్నారు కొండా. దీనికి తనను బాధ్యురాల్ని చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉన్నాయన్నారు. తన ప్రమేయం ఏమీ లేదు అంటూ వివరణించారు. వెంటనే నోటీసును ఉపసంహరించుకోవాలన్నారు కొండా సురేఖ. పరకాలలో తర్వాత పోటీ చేసేది రేవూరి ప్రకాష్ రెడ్డి అంటూ ఆయన పేరు సీఎం రేవంత్ ప్రకటించిన దగ్గర నుంచి కొండా ఫ్యామిలీ అటాకింగ్ మోడ్లోకి దిగింది. దీనికి కారణం కొండా సుస్మిత అక్కడి నుంచి పోటీ చేస్తుంది అని పలుమార్లు మంత్రి సురేఖ ప్రకటించడమే. ఇప్పుడు రేవూరి పేరు సీఎం ప్రకటించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కొండా సుస్మిత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పైనే తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పీసీసీ యాక్షన్ కి దిగింది. మంత్రి కొండా సురేఖకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ లైన్ దాటి వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. సురేఖ గారు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తారు. ఇప్పుడు కొండా సురేఖ ఇచ్చిన ఈ వివరణతో పీసీసీ తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇక్కడ ఆసక్తికరంగా ఉంది. మా ప్రతినిధి ప్రభాకర్తో దీని గురించి మాట్లాడదాం. ప్రభాకర్, సో కొండా సురేఖ వివరణ అయితే ఇచ్చేశారు క్రమశిక్షణ కమిటీకి. ఇక్కడితో ఈ సమస్య పోయినట్టేనా, లేక ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఒక పార్ట్ కంప్లీట్ అయింది. దాంట్లో నిన్న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకి ఇచ్చిన వివరణ కోసం ఇచ్చిన షోకాజ్ నోటీస్కి సంబంధించి ఇప్పుడు ఆమె వివరణ ఇచ్చారు. వివరణలో చాలా డిప్లొమాటిక్గా రాశారు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పూర్తిగా అసలు తమ సంబంధం లేని వ్యవహారం ఇది, నన్నెందుకు బాధ్యులను చేస్తున్నారు, నాకు ఇచ్చిన షోకాజ్ నోటీస్ను వెంబటే విత్డ్రా చేసుకోవాలి అంటూ దానిలో చాలా స్పష్టంగా రాశారు. సో ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది అయితే చూడాలి. ఒకవేళ ఇక్కడ రెండు ఛాలెంజెస్ ఉన్నాయి క్రమశిక్షణ కమిటీకి. ఒకటి, కొండా సురేఖ ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు, చాలా యాక్టివ్ పాలిటిక్స్ లీడ్ చేస్తున్నారు. దాంతోపాటుగా కొండా సుష్మిత మీద యాక్షన్ తీసుకుందామంటే అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు కాదు. ఇప్పుడు ఏ విధంగా దీనికి సాటిస్ఫై అవుతారా లేదా అనేది పెద్ద డైలమాగా మారింది. కొండా సురేఖ ఇచ్చిన షోకాజ్లో అసలు సుష్మిత వ్యవహారాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. సుష్మితకు సంబంధించిన వివరణలో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. సుష్మితకు సంబంధించి మేమిద్దరం కేవలం తల్లి కూతుళ్ళైనంత మాత్రాన ఒకరి రాజకీయ అభిప్రాయాలు మరొకరికి వేరువేరుగా ఉంటాయి. సో దాంట్లో నన్నెందుకు బాధ్యులను చేస్తున్నారు, తనకున్న అభిమానం మేరకు మాత్రమే. గీసుగొండ అనేది కొండా ఫ్యామిలీకి సొంత మండలం వరంగల్ జిల్లాలో. సో ఆమె జన్మదిన వేడుకల సందర్భంగా అక్కడున్న అభిమానులంతా కూడా వచ్చారు. ఆ సందర్భంలో ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. అది నా పరిధిలో కానీ నా అవగాహనలో కానీ ఎక్కడా లేదు. దీన్ని నాకు ఆపాదిస్తూ నన్ను ఎలా వివరణ అడుగుతారు, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అనేది కొండా సురేఖ రిప్లైలో ఇచ్చారు. సో మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా కొంత ఈమె ఇచ్చిన ఇప్పుడు డిప్లొమాటిక్ రిప్లై అంతా కూడా సో ఏ రకంగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చూస్తుందనే చూడాలి. ఇప్పుడు ఏ రకంగా ముందుకెళ్తారో, ఒకవేళ మళ్ళీ దీంతో సాటిస్ఫై కాకపోతే మరి ఇంకొకసారి షోకాజ్ ఇస్తారా, లేకపోతే మళ్ళీ ఒకసారి డైరెక్ట్గా వచ్చి కలిసి నేరుగా అటెండ్ కమ్మంటారా క్రమశిక్షణ కమిటీ ముందు, లేకపోతే ఇంకేమైనా వివరణలు తీసుకునే ప్రయత్నం చేస్తారా? నిన్న చాలామంది గ్రంథాలయ చైర్మన్లు, దాంతోపాటుగా నామినేట్ పదవులలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. వారికి ఏమైనా షోకాజులు ఇస్తారా? డీసీసీ ఆ వ్యవహారం అంతా కూడా చూస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా చాలా ఇప్పటికే ఫైర్లో ఉన్నారు. అటు నిన్న రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజ్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పారు. కొండా సురేఖ వల్లనే ఈరోజు సుష్మితకు గుర్తింపు వచ్చింది. సో ఆమెను చూసుకొని మేమేం మాట్లాడలేకపోతున్నాము, ఒకవేళ తీరు మార్చుకోకపోతే మాత్రం డెఫినెట్గా ప్రతిఘటించాల్సి ఉంటుంది అనేది మహిళా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సో మొత్తం వ్యవహారంలో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే అసలు కొండా సుష్మితకు సంబంధించి నిన్న చేసిన వ్యాఖ్యలు సీఎం మీద కానీ, మంత్రుల మీద కానీ, ఎంపీల మీద కానీ, పార్టీ మీద, ప్రభుత్వం మీద, ఈ మొత్తానికి సంబంధించిన కాంటెక్స్ట్ ఎక్కడా కూడా దానిలో లేదు. మొత్తాన్ని అసలు నాకు సంబంధం లేదు, ఈ వ్యవహారం నాది కాదు,
తాను మాట్లాడింది తన రాజకీయ అభిప్రాయం, నా రాజకీయ అభిప్రాయాలు నాకున్నాయి, నా రాజకీయ ఎజెండా నాకుంది అనేది మాత్రమే దానిలో చెప్పారు. అసలు ఈ నోటీస్కి నాకు సంబంధం లేదు, ఎంబటే షోకాజ్ నోటీసులను కూడా విత్డ్రా చేసుకోవాలి అంటూ కూడా దానిలో మెన్షన్ చేశారు. అంటే అసలు ఎక్కడ కూడా ఆ వ్యవహారంతో కొండా సురేఖ అసలు ఎక్కడా కూడా సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. తనను కనుక ఇంకా ఫర్దర్గా వెళ్తే మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు కొంత వివాదాస్పదమైన అంశాలు కొండా ఫ్యామిలీలో ఉన్నాయి. ఇదివరకు గతంలో తన ఓఎస్డీకి సంబంధించిన అంశంలో కొండా సురేఖ, కొండా సుష్మిత డైరెక్ట్గా మాట్లాడారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే వ్యవహారం అలాంటి సీన్ ఏమైనా రిపీట్ అవుతుందా అనేది అయితే చూడాల్సి ఉంది. కొండా మురళి కానీ కొండా సురేఖ కానీ డైరెక్ట్గా ఎక్కడా మాట్లాడలేదు, మళ్ళీ మీడియా ముందుకు రాలేదు, కేవలం ఇప్పటికీ ఓన్లీ లేఖ ద్వారా మాత్రమే వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ.